వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ పరిధిలోని పలువురికి మంజూరైన 13 లక్షల విలువ గల 41 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల వరకు పెంచడం జరిగిందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సమన్వయం జరుగుతుందని పేర్కొన్నారు. కె సాయి కుమార్, సి మోహన్ రెడ్డి, मोहम्मद नगमा है जी अम्मा रंड ओके नहीं अక్కడ వేములవాడ పట్టణానికి సంబంధించినటువంటి 41 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పెద్దలు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆదిశీనన్న గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నెల రోజుల్లో అప్లై చేసుకొని అనారోగ్య సమస్యల వల్ల వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్లకు ఎంతో చేదోడు వాదోడుగా ఎంతో సహాయం చేయాలని ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వారికి చెక్కులను డబ్బుల రూపంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందుకు పెద్దలు ప్రభుత్వ విప్ ఆశీర్వాద గారికి లబ్ధిదారుల పక్షాన కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈరోజు వేములవాడ పట్టణం సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ మా ఎమ్మెల్యే గారి దగ్గర అప్లై చేసుకున్నారు. నెల 15 రోజుల కింద అప్లై చేసుకుంటే ఈరోజు 41 చెక్కు రావడం జరిగింది. దాదాపు 13 లక్షల పైచీలకు ఈరోజు ఆదిశీన ఎమ్మెల్యే గారి చేతుల మీద వారికి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆపద సంపదలో కష్ట నష్టాల్లో ఉన్న ఎవరైనా పర్లేదు, ఎక్సైజ్ 10 లక్షలు కానీ కరెంటు కానీ ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్న మా ముఖ్యమంత్రి గారు, మీరు ఇంకా 4 సంవత్సరాలు మా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మీకు పేదల పార్టీ, ప్రజల పార్టీ రాబోయే రోజుల్లో మాకు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తుండు. వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోయేదానికి మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు చేస్తూ అందరికీ నమస్కారం.